హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాలం మందిరానికి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. రాత్రికాలపు ఆరాధన అంటే నాకు చాలా ఇష్టం. పగలంతా పడిన శ్రమ ఆలోచనలు ప్రక్కన పెట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆశీర్వాదాలు పొందే సమయం ఇది. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. హల్లెలూయా హల్లెలూయా. కనిపెట్టుకొని వారు అంటే ఏమిటి మిత్రమా? ఊరికే కూర్చుని సమయం వృధా చేయడం కాదు. క్రీస్తు కోసం నిరీక్షించడం, ఆయన సహాయం కోసం ఎదురు చూడడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండటం. మనం బలహీనపడినప్పుడు, నిరాశ చెందినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు ఆయన నూతన బలాన్ని ఇస్తాడు. అది పాత బలం కాదు కానీ కొత్త బలం. ఆ బలం మనల్ని ఏమి చేస్తుంది? పక్షిరాజులా ఎగిరేటట్లు చేస్తుంది. బైబిలులో ఉదాహరణ యోసేపు జీవితమును జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆయనకి. అన్నలు అమ్మివేశారు, చెరసాలలో పడ్డాడు. కానీ దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. చివరికి ఏమైంది? ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. దావీదు జీవితం చూడండి మిత్రమా. గొర్రెల కాపరి నుండి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఎందుకంటే దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. మన దేవుడు కనిపెట్టుకున్న వారిని ఎప్పుడు కూడా నిరాశపరచడు, నిరుత్సాహపరచడు. ఆమేన్. ఒక చిన్న కథ. ఒకసారి ఒక బస్సు కోసము చాలామంది నిరీక్షిస్తున్నారు. ఒక ఆయన మాత్రం ప్రతి 5 నిమిషాలకు బస్సు వస్తుందా అని అడుగుతున్నాడు. ఇంకొక ఆయన ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుతున్నాడు. మొదటి ఆయనకు విసుగు వచ్చింది. రెండో ఆయనకు ఓపిక ఉంది కాబట్టి కూర్చొని ఉన్నాడు. మనము దేవుని కోసం కనిపెట్టుకునేటప్పుడు ఆ రెండో వ్యక్తిలా ఓపిక కలిగి ఉండాలి. ప్రశాంతంగా నమ్మకంతో నిరీక్షించాలి. అప్పుడు మన జీవిత బస్సు ఖచ్చితంగా వస్తుంది. ఆ బస్సు మన బస్సు ఇలాంటి బస్సు కాదు కానీ ఆశీర్వాదాల బస్సు. మనకు ఆశీర్వాదాలను బహుగా తెస్తుంది. హల్లెలూయా. మిత్రమా, ఈ రాత్రి నీవు అలసిపోయావా? నీ బలము సన్నగిల్లిందా? నీ సమస్యలు నిన్ను కుంగతీస్తున్నాయా? ఈ వాగ్దానం నీ కోసమే. ప్రభువు కోసం కనిపెట్టుకో. ఆయన నీకు నూతన బలాన్ని ఇస్తాడు. నీ సమస్యలపైన ఎగిరేలా చేస్తాడు. నీ బాధలను దాటి పరిగెత్తేలా చేస్తాడు. ఎప్పుడూ సొమ్మసిల్లకుండా నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, మా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి నీ పాదాల చెంతకు వచ్చిన మా బిడ్డలందరినీ దీవించండి. అలసిపోయిన వారికి నూతన బలమును దయచేయండి. నిరీక్షణ కోల్పోయిన వారికి మీ వాగ్దానము ద్వారా ధైర్యాన్ని ఇవ్వండి. మా సమస్యలపైన పక్షిరాజుల వలె ఎగిరే కృపను అనుగ్రహించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమేన్. ఈ రాత్రి అంతా దేవుడు సుఖనిద్రను, మంచి విశ్రాంతిని, కోల్పోయిన శక్తిని, బలాన్ని ఇచ్చి ఉదయించే సూర్యుని వలె మిమ్మల్ని ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూచి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశమును అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.